తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి డాక్టర్ తేజస్వి గారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే. మేడం, ఇప్పుడు చాలా వరకు మనం ఎప్పుడు వినలేదు, అంటే లైక్ పెళ్ళయిందంటే పిల్లలు అయ్యే ప్రాబ్లం అంటే ఏమి ఉండేది కాదు. బట్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలా వరకు పిల్లలు చాలా అంటే ఒక 100 మెంబర్స్ ఉంటే ఆల్మోస్ట్ ఒక 60 మెంబర్స్కి ప్రాబ్లమే కనిపిస్తుంది మనకి షూర్గా. డెఫినెట్లీ ఏంటంటే ఫర్టిలిటీ సెంటర్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. సో అవి కాకుండా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి, సో దాని గురించి చెప్పండి. యా అండి, ఈ ఇన్ఫర్టిలిటీకి మెయిన్గా 2 కండిషన్స్ ఉంటాయి, మేల్గా ఫీమేల్ అని చెప్పేసి చూసుకుంటూ ఉండాలి. ఓకే, ప్రాబ్లం ఎవరిలో ఉంటే ఎవరిలో ఉందనేది వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఫీమేల్స్లోనే అనుకోండి, వాళ్ళకి హిస్టరీ తీసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, పీరియడ్ సైకిల్స్ ఏ విధంగా ఉన్నాయి, రెగ్యులర్గా ఉన్నాయా లేదా, లేదంటే ఫాలికల్ స్టడీ చేయడం జరుగుతుంది, అంటే కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఏదైనా డిలే అవుతుందా, లేదంటే కరెక్ట్ టైంలో క్వాలిటీ ఎగ్ అంటే మెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయా లేదా అని చూసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి హార్మోనల్ స్టేట్స్ కానివ్వండి, ప్రాపర్గా హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, లేదంటే హార్మోన్ ఫంక్షన్ సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ అసెస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి ఏమైనా బీపీ షుగర్ కానీ, లేదంటే థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కానీ ఇది ఏమైనా ఉందా అని రిలోట్ చేస్తూ ఉంటాం. మరి కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. అలాంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి అనీమియా స్టేట్ కానీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. సో దీని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సపోజ్ పీరియడ్స్ రెగ్యులర్ లేవనుకోండి, వాళ్ళకి పీసీఓస్ ఏమైనా ఉందనుకోండి, అలాంటి కండిషన్స్లో ఏంటి సైకిల్స్ రెగ్యులర్గా అయ్యేలాగా, ఎవ్రీ మంత్ ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అయ్యేలాగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది, ఆ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేలాగా, నార్మల్ బ్లీడింగ్ అయ్యేలాగా, క్లాట్స్ కానీ లేదంటే ఆ కలర్ కానీ ఇవన్నీ మారిపోకుండా, లేదంటే నార్మల్గా సైకిల్స్ ఉండేలాగా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి కంప్లీట్గా క్యూర్ అయ్యేలాగా, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్స్ అనేటివి స్పర్మ్స్ కిల్ చేస్తాయి లోపల దాకా వెళ్ళనీయకుండా. సో ఆ ఇన్ఫెక్షన్స్ మనకు కంప్లీట్గా క్యూర్ చేయడం జరుగుతుంది. సో ఆ ఫీమేల్స్ అనుకోండి, ఆ ఫీమేల్స్ వాళ్ళకున్న గర్భాశయం అంటే మొత్తం ఆ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం హెల్తీగా ఉండేలా చూసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత ప్రాపర్ ఎగ్ కౌంట్ ఉండేలాగా ఇలా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళకి తక్కువగా ఉన్నట్టయితే, అంటే బై బర్తే ఇన్ని ఎగ్స్ అనేవి మన బాడీలో ఫిక్స్ అయి ఉంటాయి, మనం ఏం కొత్తగా యాడ్ చేయడానికి ఏమి ఉండదు. బట్ ఆ రిలీజ్ అయ్యే టైంని ఇంకా ఆ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ మనం ఇంప్రూవ్ చేయగలం అంతే. సో హోమియోపతి ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెంచేలాగా, గర్భాశయం స్ట్రెంథనింగ్ ఉండేలాగా, దాంతోపాటు కరెక్ట్గా మెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అయ్యేలాగా మనం చేసుకోవచ్చు. ఇది ఫీమేల్స్లో. సపోజ్ మేల్స్లో అనుకోండి, వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఏముంటాయి కారణాలు, మేల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే ఆ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ కానివ్వండి, లో స్పర్మ్ క్వాలిటీ కానీ ఇలా ఉంటాయి. సో హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఆ స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ అయ్యేలాగా, లేదంటే ఆ ఇంక్రీజ్ చేసుకునేలాగా, మొటిలిటీ కానీ లేదంటే ఆ స్పర్మ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యేలాగా చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు కొంతమందికి ఏముంటాయి, స్పర్మ్ నార్మల్గా ఉంది, లేదంటే ఆ స్పర్మ్ ఫ్యాక్టర్స్ నార్మల్గా ఉంది, లేదంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ నార్మల్గా ఉందంట. అలాంటి కేసులో కూడా కొన్నిట్లో ఇంపాసిబుల్గా ఉంటుంది. ఎలా అంటే కొన్ని జెనెటిక్స్ పరంగా ఉంటాయి. సపోజ్ మెడికల్ పెళ్ళిళ్ళు అనుకోండి, అలాంటి వాళ్ళు ఫాదర్ మదర్ క్రోమోజోమ్ చాలా సిమిలర్గా ఉంటాయి. వాళ్ళకి పిల్లలు పుట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే జెనెటిక్స్ జీన్స్ సేమ్గా ఉండడం వల్ల జెనెటిక్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. సో అలాంటి కండిషన్ కొంచెం డిఫికల్టీగా ఉంటుంది అనమాట. అలాంటివి మనం ఏం చేయలేము. వాళ్ళకి ఐవీఎఫ్ కానీ ట్రై చేయమని చెప్తుంటాం. బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఐ మీన్ నార్మల్గా ఏదైనా రియాక్షన్స్ అలా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, లేదంటే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అలా ఉన్నప్పుడు అలాంటి కండిషన్స్లో హోమియోపతి ఎఫెక్ట్గా వర్క్ అవుతుంది. మెయిన్గా ఎక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, దాని ఏమైనా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఉందా, లేదంటే క్వాంటిటీలో ఇంప్రూవ్మెంట్ ఏదైనా ఉందా చూసుకోవడం జరుగుతుంది. ఇంకా దాని ద్వారా మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. కొంతమంది అనుకుంటారు ఇది లైఫ్ 10 రోజులు యూజ్ చేయాలి మెడిసిన్స్, వెంటనే వస్తుందని చెప్పేసి. కొంతమందికి ఒక ఓపిక కూడా కావాలండి ఈ టైంలో. మెయిన్గా వాళ్ళు ఏం చేస్తారు, చాలా సెంటర్స్ తిరుగుతుంటారు బయట, ఐవీఎఫ్ కానీ ఇలా, లేదంటే నార్మల్గా ఫర్టిలిటీ సెంటర్స్ చాలా తిరుగుతుంటారు. అన్ని తిరిగి లాస్ట్తో వస్తారు ఇక్కడికి కూడా. అన్నీ ట్రై చేసి ఆ పెయిన్ తట్టుకోలేకపోవడం వల్ల, లేదంటే ఆ ఇంజెక్షన్స్ మేము భరించలేము ఇలాంటప్పుడు వస్తుంటారు ఇక్కడికి. అలాంటి కండిషన్స్లో ఏమవుతుంది, వాళ్ళకి వెంటనే 1 or 2 months ట్రై చేస్తారు, ఒకవేళ ఇంకా ఫెయిల్ అయిందని అనుకుంటారు. బట్ ఇలా ఉండకూడదు. మినిమం 6 months పాటు మెడిసిన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అట్లీస్ట్ 6 months టైం పడుతుంది. అంటే ఆ 6 monthsలో ఆ సైకిల్స్ రెగ్యులరైజ్ చేసేలాగా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ అయ్యేలాగా, లేదంటే ఆ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ చేసేలాగా ఇలా యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రాపర్ టైం తీసుకోవడం మంచిది అనమాట. వెంటనే ఫాస్ట్గా 1 or 2 months యూజ్ చేసి మాకు ఇంకా కన్సీవ్ అవ్వలేదంటే అలా ఏం చేయలేము. ఆ కండిషన్స్లో టైం కూడా ఇంపార్టెంట్. మమ్మీ, కొద్దిమందికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక 3 months 2 monthsకి అబార్షన్ అవుతూ ఉంటుంది, మిస్క్యారీ అవుతుంటుంది. సో దానికి ప్రాబ్లం అంటే సొల్యూషన్ ఏమైనా ఉంటాయి మన దగ్గర? యా అండి, మెయిన్గా ఈ రికరెంట్ అబార్షన్స్కి మంచి ట్రీట్మెంట్ ఉందన్నమాట. అంటే ఆ రికరెంట్ అబార్షన్స్ ఎందుకు ఫామ్ అయింది, లేదంటే కారణం ఏంటి, ఇంటర్నల్గా గర్భాశయం వీక్గా ఉందా, లేదంటే ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ సరిగ్గా లేకుండా ఉందా, లేదంటే వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయా, లేదంటే వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, వాటన్నిటి రిలోట్ చేయడం జరుగుతుంది.
సో దీని ద్వారా ఆ రూట్ కాజ్ నుంచి కంప్లీట్గా టెండెన్సీ రిమూవ్ చేయడం జరుగుతుంది. సో Okay. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈజీగా అయ్యేలాగా న్యాచురల్గా కన్సీవ్ అయ్యేలాగా హెల్ప్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఏముంటుంది ఒక 2-3 రీసెంట్గా చాలా మంది చూస్తుంటారు ఒక 2-3 అబార్షన్స్ అయ్యాయి అనుకోండి, ఇంకా పిల్లలు పుట్టడం చాలా కష్టంగా ఉంది అనుకుంటారు. బట్ అలాంటి కేసులో ఒక హోప్ ఉంది హోమియోపతి ద్వారా. రికరెంట్ అబార్షన్స్ ఆ టెండెన్సీని తగ్గించేలాగా, మళ్ళీ ఆ బేబీ హెల్తీగా గ్రో అయ్యేలాగా, లేదంటే ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా మదర్ కానీ బేబీ కానీ హెల్తీగా ఉండేలా కూడా మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఉమెన్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ అలోపతి మెడిసిన్ యూస్ చేస్తారు. అక్కడే కాకుండా మన హోమియోపతిలో కూడా మదర్ డెలివరీ అయ్యే వరకు యూస్ చేయొచ్చా? యూస్ చేయొచ్చండి. Okay. దీంట్లో కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా ఎలా అంటే వాళ్ళకి ఆ పెయిన్స్ న్యాచురల్ పెయిన్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యేలాగా, లేదంటే ఆ బేబీ కానీ లేదంటే మదర్ కానీ హెల్దీగా ఉండేలాగా. నార్మల్గా అలోపతిలో ఏం చేస్తుంటారు, క్రిటీ ఇంజెక్షన్స్ లేదంటే సప్లిమెంట్స్ ఇస్తుంటారు, ఐరన్ సప్లిమెంట్స్ అలా ఇస్తుంటారు. బట్ అది కంటిన్యూ చేయడం మంచిది, ఎందుకంటే ఐరన్ లెవెల్స్ ఇంపార్టెంట్ కాబట్టి కంటిన్యూ చేయమని చెప్తుంటాం. దాంతో పాటు లేదంటే ఇంకా వాళ్ళకైనా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏదైనా డిఫికల్టీస్ రావడం, లేదంటే ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఇలా చిన్న చిన్న డిసీజ్ ఏదైనా ఉన్నాయనుకోండి, వాటికి కూడా మెడిసిన్స్ యూస్ చేయొచ్చు హోమియోపతి ద్వారా. అలోపతితో యూస్ చేయొద్దని చెప్తుంటారు, బట్ హోమియోపతిలో అంటే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి న్యాచురల్గా యూస్ చేయొచ్చు. దీని ద్వారా బేబీకి కానీ మదర్కి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇంకా కొన్ని కరెక్షన్స్ కూడా మనం చేసుకోవచ్చు హోమియోపతి ద్వారా. వాళ్ళకి ఏదో ఒక ఫ్యామిలీలో టెండెన్సీ ఉంటుంది అనుకో, ఆ ఫ్యామిలీ టెండెన్సీని బేబీ వరకు పాస్ అవ్వనీయకుండా మనం స్టాప్ చేసుకోవచ్చు. అన్ని కేసెస్లో కాదు, బట్ కొన్ని కేసులో మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మెన్ ఆర్ ఉమెన్ అంటే మనం ఫెర్టిలిటీ సెంటర్స్లో చెక్ చేసినప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందనుకో, దానికి ఎంత డ్యూరేషన్ పడుతుంది ట్రీట్మెంట్కి ఏంటి? ఈ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్ కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. Okay. అంటే వాళ్ళకి డ్యూరేషన్ బట్టి, అంటే ప్రతి ఒక్కరికి సేమ్ టైం అని చెప్పలేం, వాళ్ళ బాడీ కండిషన్ బట్టి, లేదంటే వాళ్ళు Okay. కొన్ని డిసీజెస్ కానీ లేదంటే ఫ్యామిలీ టెండెన్సీని బేస్ చేసుకుని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో యావరేజ్గా 3 to 6 months టైం పడుతుంది ఇంట్లో కూడా. ఓకే. మిరాకిల్స్ ఏమి జరిగి ఓవర్ నైట్గా ప్రొడక్షన్ ఏం జరగదు కాబట్టి ఓన్లీ ఇట్ టేక్ సమ్ టైం. ఓకే. ఇంకా కొద్ది మందికి కూడా ప్రెగ్నెన్సీ నిలవడానికి అంటే లైక్ గర్భాశయం లూజ్ ఉంది, సో అది చాలా రకాల అంటే ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. సో టైటనింగ్కి అట్లా మన దగ్గర ఏమైనా ఉంటుందా మెడిసిన్, లేకపోతే సర్జరీ అంటారు కదా? ఈ గర్భాశయ అంటే యూట్రిన్ ప్రొలాప్స్ అంటాం ఇది. అంటే ఓకే. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే రిపీటెడ్గా ప్రెగ్నెన్సీస్ వచ్చేసి, అంటే వెంటనే అవును. ప్రెగ్నెన్సీ క్యారీ చేసిన తర్వాత వాళ్ళకి ఆ యూట్రస్ అనేది వీక్ అయిపోతుంది. అంటే ఓకే. స్ట్రెంథనింగ్ అంత టైం ఇవ్వలేదు వాళ్ళు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే సర్జరీకి చాలా మంది వెళ్తుంటారు, బట్ సర్జరీ వరకు లేకుండా కూడా దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. అంటే దీనికి ఒక గ్రేడ్స్ ఉంటాయి, వాళ్ళు ఏ గ్రేడ్లో ఉంది లేదంటే ఏ స్టేజ్లో ఉంది చూసుకొని చేయడం జరుగుతుంది. ఓకే. సపోజ్ ఎర్లీ స్టార్టింగ్ స్టేజ్ అనుకోండి, వాళ్ళకి సర్జరీ వరకు లేకుండా మెడిసిన్స్తోనే మనం దీన్ని స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు Okay. ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తుంటాం. అంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఇంపార్టెంట్ మెయిన్గా. ఓకే. మేడం మీరు ఇప్పుడు ఫర్టిలిటీ దానికి మన హోమియోపతిలో ఏమైనా కేసెస్ చూసారా, అంటే ఇచ్చారా? యా అండి, డెఫినెట్లీ Okay. చాలా కేసెస్ చూసాము. ఓకే. నార్మల్గా ఈ ఫెర్టిలిటీ కేసెస్లో మెయిన్గా సక్సెస్ రేట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది, ఆ కేస్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. సపోజ్ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఏమంటివి మైనస్ స్టేజ్లో ఉన్నాయనుకోండి, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీరియడ్ స్టేజ్లో కానివ్వండి, లేదంటే ఆ ప్రొడక్షన్స్లో కానీ ఇలా ఉన్నాయనుకోండి, వాటంటే మనం రెగ్యులర్గా చెక్ చేసుకోవడం వల్ల, లేదంటే ట్రేస్ చేసుకుంటూ ప్రాపర్ టైం మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల, లేదంటే హెల్తీ డైట్ ప్లస్ అవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల విత్ ఇన్ కరెక్ట్ టైంలో మనకి కన్సీవ్ అయ్యే కెపాసిటీ ఎక్కువ అవుతుంది. ఓకే. ఇంకా దీంతో పాటు రికరెంట్ అబార్షన్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. చాలా మందికి 3rd monthలోనే ఎక్కువ ప్రెగ్నెన్సీ లాస్ అయిపోతూ ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ లాస్ని కూడా, అంటే ఆ రికరెంట్ అబార్షన్ టెండెన్సీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు హోమియోపతి ద్వారా. ఇలాంటి కేసెస్ చాలా చూసాం. సో థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫర్టిలిటీ సెంటర్స్ అనగానే అలోపతికి వెళ్ళిపోతుంటారు, అంటే పిల్లలు అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 100% అదే చూస్ చేసుకుంటారు. సో అది కాకుండా మన హోమియోపతిలో కూడా మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.